Hi everyone, welcome back to our channel Viva Designer Boutique. This is Saujanya. Hope you are all doing good. అందరూ చాలా బాగున్నారు కదండి. మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు కూడా మంచి బ్యూటిఫుల్ శారీస్తో అయితే మేము ముందుకు వచ్చేసాం. ఈరోజు చూపించే శారీస్ వచ్చేసి సెమీ టస్సర్ శారీస్ అండ్ వామ్ సిల్క్ శారీస్ అయితే చూపిస్తాను. సెమీ టస్సర్లో కూడా చక్కగా మనకి డబల్ బార్డర్ వచ్చిందండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ వెరీ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్. చాలా కంఫర్టబుల్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. ఆల్రెడీ ఒకటైతే నేను వేర్ చేసి కూడా చూపించాను. చాలా కంఫర్టబుల్గా ఉంది. సమ్మర్కి కూడా చక్కగా యూజ్ అవుతుందండి. లైట్ వెయిట్ ప్యాటర్న్లో ఉన్నాయి. సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. అండ్ వామ్ సిల్క్ శారీస్ వచ్చేసి మనం చిన్న చిన్న పార్టీస్కి యూస్ చేసుకోవచ్చు. అన్నీ కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ ఆఫ్ శారీస్లోనే ఉన్నాయి. సో ఎవ్వరు మిస్ అవ్వద్దు. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా క్లిక్ చేయండి. ఇంకెందుకండి లేటు, వచ్చేయండి మన ఛానల్లోకి. వీడియోలోకి వెళ్ళే ముందు నా శారీ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నేను వేర్ చేసిన శారీ వచ్చేసి చినియా క్రేప్ ఫ్యాబ్రిక్ అండ్ ఇది ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ అండి. టొమాటో రెడ్ షేడ్కి మనకి బాటిల్ గ్రీన్తో అయితే ఫినిష్ చేశారు. చినియా క్రేప్ ఫ్యాబ్రిక్ గురించి ఆల్రెడీ ఐడియా ఉంది కదండి. చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్. మనం చిన్న చిన్న పార్టీస్కి అలా యూజ్ చేసుకోవచ్చు. హోమ్ వాష్ కూడా చేసుకోవచ్చు. మనకి ఏమి ఇది డ్రై వాషే చేయాలన్న రూల్ అయితే లేదు. ఈ చినియా క్రేప్ ఫ్యాబ్రిక్ అనేది మన స్టోర్లో అయితే మంచి రన్నింగ్ ఐటమ్ అండి. సో ఎప్పటికప్పుడు మళ్ళీ రీస్టాక్ చేస్తూనే ఉంటాము. సో ఏమైనా కావాలి అనుకుంటే ఒకసారి ప్రీవియస్ వీడియోస్లో కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఏమైనా అవైలబిలిటీ ఉంటే కనుక బుక్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి టొమాటో రెడ్ షేడ్కి కొంచెం థిక్ కలర్ ఆఫ్ గ్రీన్ అండి, బాటిల్ గ్రీన్ అనుకోండి. సో దిస్ ఈజ్ ద శారీ అండి. మొత్తం శారీ ఫ్యాబ్రిక్ మిడిల్ పార్ట్లో వచ్చేసరికి మనకి ఇలా షిబోరి ప్రింట్ కింద అయితే డిజైన్ చేశారు. చిన్న చిన్నగా డాట్స్ కింద అయితే డిజైన్ చేశారండి, షిబోరి డిజైన్. అండ్ బార్డర్ పోర్షన్ వచ్చేసి ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్. బోత్ సైడ్స్ కూడా మనకు అలాగే రన్ అయింది. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్లో డిజైన్ చేశారండి. ఇదంతా కూడా చిన్న చిట్ పళ్ళు అయితే డిజైన్ చేశారు. చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి అండ్ వెరీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్. అంత ట్రాన్స్పరెన్సీ కూడా లేదు. సో దీని ప్రైస్ వచ్చేసి మన స్టోర్లో 2100 ఫ్రీ షిప్పింగ్. ఎవరైనా బుక్ చేసుకోవాలి అనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ ఆన్ అవర్ వాట్సాప్ నెంబర్. సో ఫస్ట్ మనం చూపించే శారీస్ వచ్చేసి సెమీ టస్సర్ ఫ్యాబ్రిక్ అండి. ఈ ఫ్యాబ్రిక్ అయితే మనకి వాషబుల్ ఫ్యాబ్రిక్, లైట్ వెయిట్ ఉంటుంది అండ్ కంఫర్టబుల్గా ఉంటుందండి. టస్సర్ ఇన్ ద సెన్స్ మీకు ఏమైనా సెమీ కాబట్టి కొంచెం బరువుగా ఉంటుందేమో అని ఫీల్ అవ్వచ్చు. బట్ చాలా లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్. అండ్ బార్డర్స్ కూడా మనకి జెరీ బార్డర్స్తో అయితే ఫినిష్ చేశారు. చాలా ట్రెండీగా ఉన్నాయండి బార్డర్స్ కూడా. చక్కగా న్యూ ప్యాటర్న్ ఇది. ఇంతకుముందు ప్రీవియస్గా కూడా మనం సెమీ టస్సర్ ప్యాటర్న్ అయితే చూపించాను. సో దానిలోనే ఆ ఫ్యాబ్రికే, బట్ బార్డర్స్ అనేవి కొంచెం మనకి ఎలివేటింగ్ లుక్ అయితే వచ్చింది. సో ఇవి కూడా చూడండి చాలా బాగున్నాయి. యాక్చువల్గా మంచి షేడ్స్ ఉన్నాయి అన్నీ కూడా. సో ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి చెప్పాను కదండి ఆల్రెడీ, సెమీ టస్సర్ ఫ్యాబ్రిక్. అండ్ దీని కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి పీచ్ షేడ్ అనుకోండి. కొంచెం పీచ్ షేడ్లో అయితే మనకి ఫినిష్ చేశారు బేస్ ఫ్యాబ్రిక్ వచ్చి. దీని మీద వచ్చి చిన్న చిన్న మ్యాంగో బూటీస్ అయితే మనకి డిజైన్ చేశారండి. ఇదంతా కూడా మనకి డిజిటల్ ప్రింటింగ్ వస్తుంది. మొత్తం కూడా మనకి డిజిటల్ ప్రింటింగ్ అండి. ఈ శారీస్ అన్నీ కూడా మనం వాషింగ్ మెషిన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ప్రాబ్లం అయితే ఏమి ఉండవండి, చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. అండ్ బార్డర్స్ వచ్చేసి మనకి వన్ సైడ్ వచ్చి ఒక 4 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్, అదర్ సైడ్ వచ్చి ఒక 7 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అండి. మీకు ఒకసారి క్లోజర్ లుక్లో చూపిస్తారు చూడండి. సో దీస్ ఆర్ ద బార్డర్స్ అండి. మనకి బార్డర్ కూడా చాలా ట్రెండీగా డిజైన్ చేశారు. ప్యారెట్ గ్రీన్ విత్ బాటిల్ గ్రీన్ షేడ్తో అయితే మనకి ఫినిష్ చేశారండి బార్డర్. దీనిలో కూడా జెరీ కూడా మనకి గ్యాప్ బార్డర్లా డిజైన్ చేశారు. అండ్ దీన్ని హైలైట్ చేస్తూ మనకి టెంపుల్ బార్డర్ కింద అయితే డిజైన్ చేశారు. అండ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా మీరు దగ్గరగా చూడండి, చాలా లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్. మనం వేసుకున్నా కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వేసుకున్నా అసలు ఎటువంటి డిస్కంఫర్ట్ అయితే ఉండదు. మనం ప్లీట్స్ పెట్టుకోవచ్చు లేదా సింగిల్గా అన్నా వేర్ చేయొచ్చండి. అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, పళ్ళు వచ్చేసి మనకి ఇలాగా పళ్ళు డిజైన్ చేశారు కాంట్రాస్ట్లో. జెరీ పళ్ళు అండి, చిన్న పళ్ళుయే బట్ చిట్ పళ్ళు డిజైన్ చేశారు, బట్ కాంట్రాస్ట్లో ఇచ్చారు. చాలా హైలైట్ ఉంది శారీ. అండ్ వచ్చేసరికి ఇలా టాజల్స్ అన్నీ కూడా మనకి న్యూ కలర్ కాంబినేషన్స్ అండి. సో చాలా ట్రెండీగా కూడా ఉన్నాయి. మనం వేర్ చేసిన చాలా మంచి లుక్ అయితే ఉంది. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అండి. బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్లో బార్డర్లో ఏదైతే 2 కలర్ కాంబినేషన్స్ ఇచ్చారో దాంతో అయితే మనకి ఫినిష్ చేశారు. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1950 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఈ షేడ్ వచ్చేసి మనకి పీచ్ అండ్ పింక్ మిక్స్ షేడ్ అండి. బాడీ కలర్ వచ్చేసి
అండ్ బార్డర్స్లో వచ్చేసరికి పర్పుల్ అండ్ గ్రీన్ షేడ్తో అయితే మనకి ఫినిష్ చేశారు. సో ఇదంతా కూడా మనకి చిన్న చిన్న మ్యాంగో బూటీ డిజైన్ అయితే వచ్చింది. అక్కడక్కడ కూడా మనకి పర్పుల్ షేడ్తో కూడా ఫినిష్ చేశారండి. మీకు వీడియోలో క్లారిటీగానే కనిపిస్తుంది అన్నీ కూడా. అండ్ ఈ బార్డర్ కూడా మంచి ట్రెండింగ్గా ఫినిష్ చేశారు. సో టెంపుల్ బార్డర్ కదండి, సో మనం ఇలా పెట్టుకున్న లుక్ అనేది ఇలా ఉంటుంది. చాలా బాగున్నాయండి యాక్చువల్గా శారీస్. అండ్ దీన్ని కూడా ఒకసారి మనం క్లోజర్ లుక్లో అయితే చూద్దాం. చూడండి, సో పీచిష్ పింక్ షేడ్లో ఉందండి. ఎగ్జాక్ట్గా నేను కలర్ షేడ్స్ అయితే చెప్పలేకపోతున్నాను బికాజ్ ఆఫ్ జ్యువెల్ టోన్ షేడ్స్ అండి. అన్నీ కూడా మనకి కల్నేత షేడ్స్లా ఉన్నాయి. సో మీకు వీడియోలో అయితే విజిబిలిటీ క్లియర్గానే ఉంది. సో దిస్ ఈజ్ ద టస్సా ఫ్యాబ్రిక్, సెమీ టస్సా ఫ్యాబ్రిక్ అండి. అండ్ బార్డర్ వచ్చేసరికి ఒక 7 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్, కొంచెం ఒక హాఫ్ బార్డర్ వచ్చేసి మనకి పర్పుల్ షేడ్తో ఫినిష్ చేశారు. అదర్ హాఫ్ వచ్చి మనకి ప్యారెట్ గ్రీన్ షేడ్తో అయితే మనకి ఫినిష్ చేశారండి. అండ్ దాన్ని హైలైట్ చేస్తూ మనకి టెంపుల్ బార్డర్తో అయితే ఇచ్చారు. అండ్ దీనికి ఒకసారి నేను ప్లీట్స్ అయితే పెట్టి చూపించనండి శారీకి. ఒకసారి ప్లీట్స్ పెడతాను మీకు. శారీ లుక్ యాజ్ వెల్ యాజ్ ఎలా ఉంది, లైట్ వెయిట్ ఉందా లేదా, ఇవన్నీ కూడా మీకు కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి. సో దీస్ ఆర్ ద ప్లీటింగ్ పోర్షన్. ఒక్క శారీకి పెడతాను నేను, మిగిలిన అన్ని శారీస్ కూడా మనకి సేమ్ ప్యాటర్న్లో రన్ అవుతాయి కాబట్టి. సో దీస్ ఆర్ ద ప్లీటింగ్ పోర్షన్. నాట్ టూ మచ్ స్టిఫ్ అండి, అంత స్టిఫ్ కాదు, అలాగని మరీ మనకు అతుక్కుపోయే ఫ్యాబ్రిక్ కూడా కాదు. సో దీస్ ఆర్ ద ప్లీటింగ్ పోర్షన్. చాలా హైలైట్ ఉన్నాయి శారీస్. అండ్ కమింగ్ టు ద పళ్ళు, ఇలా కాంట్రాస్ట్లో పర్పుల్ షేడ్తో అయితే డిజైన్ చేశారు. అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్. బ్లౌజ్కి కూడా మనకి చక్కగా కాంట్రాస్ట్గా స్లీవ్స్ ఇచ్చారండి. చూసారా, అబ్జర్వ్ చేశారా, మనకి బార్డర్ ఇక్కడ ఏదైతే వచ్చిందో అదే బార్డర్తో మనకి ఫినిష్ చేశారు. చాలా బాగుంది లుక్. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అండి. దీని మీద మనకి టస్సా ఫ్యాబ్రిక్ మీద స్ట్రైప్ లైన్స్ కింద డిజైన్ చేసి స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా బార్డర్తో అయితే ఫినిష్ చేశారు. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1950 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఈ షేడ్ వచ్చేసి మనకి గ్రే షేడ్తో అయితే ఫినిష్ చేశారు. అండ్ బార్డర్ కలర్స్ వచ్చేసి మనకి మెరూన్ అండ్ గ్రీన్ షేడ్తో అయితే ఫినిష్ చేశారండి. ఈ శారీ మొత్తం కూడా చిన్న చిన్నగా షిబోరి ప్యాటర్న్ లాగా మనకి అక్కడక్కడ మీకు కలర్స్ కనిపిస్తున్నాయి కదండి, ఐ మీన్ మెరూన్ షేడ్తో అయితే కనిపిస్తున్నాయి కదా. సో అక్కడక్కడ మనకి షిబోరి ప్యాటర్న్తో అయితే రన్ చేశారు. అండ్ చిన్న చిన్నగా మ్యాంగో డిజైన్ అయితే వచ్చింది. అండ్ దీని బార్డర్స్ వచ్చేసి మనకి 7 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అండి. వన్ సైడ్ వచ్చి ఇది కూడా మనకి డబుల్ షేడెడ్ బార్డర్ ఇచ్చారు. యాక్చువల్గా బార్డరే హైలైట్ అండి శారీకి. మనకి యూజువల్గా 2 షేడ్స్ ఆఫ్ బార్డర్ అయితే మనం కడ్డీ జార్జెట్స్ వాటిలో యూజువల్గా చూస్తాము. సో దీనిలో కొత్తగా లాంచ్ చేశారు. సో ఇది కూడా మనకి గ్యాప్ బార్డర్తో అయితే డిజైన్ చేశారు. అండ్ హైలైట్ చేయడానికి టెంపుల్ బార్డర్ అయితే యూజ్ చేశారండి. ఈ గ్రీన్ షేడ్ వచ్చేసి మనకి గ్రాస్ గ్రీన్ షేడ్ అండి, నాట్ బాటిల్ గ్రీన్. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసి ఇలాగ టిష్యూ పళ్ళు లాగా మనకి జెరీతో వీవ్ చేశారు కదండి. సో దీని లుక్ అనేది మనకి టిష్యూ పళ్ళు లాగా లుక్ అయితే ఉంది. అండ్ దీని బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ నేను చూపిస్తాను చూడండి ఒకసారి. దిస్ ఈజ్ ద బ్లౌజ్ అండి. మనకి బార్డర్ కలర్స్ ఏదైతే వచ్చాయో ఆ 2 కలర్ కాంబినేషన్స్ అయితే మనకు ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్ ఫ్యాబ్రిక్. మనకి మెరూన్ షేడ్కి బార్డర్స్ అయితే ఇలా ఇచ్చారు. ఒకసారి చూపిద్దామని తీసాము. సో దిస్ ఈజ్ ద టస్సా ఫ్యాబ్రిక్, సెమీ టస్సా ఫ్యాబ్రికే ఇది కూడా మనకి ఇలా ఉంటుందండి. బార్డర్స్ వచ్చేసి గ్రీన్ షేడ్ తోటి ఫినిష్ చేశారు. సేమ్ మనకి బార్డర్ ఏదైతే వస్తుందో అదే అటాచ్ చేస్తారు. బట్ ఏంటంటే మనకి ఇది కంటిన్యూస్లా కనిపిస్తుందండి. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1950 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి గ్రీన్ షేడ్ తోటి ఫినిష్ చేశారు. కొంచెం గ్రాస్ గ్రీన్ షేడ్ అండి. దాని మీద వచ్చి మనకి చిన్న చిన్న మ్యాంగో బూటీస్ అయితే డిజిటల్ ప్రింటింగ్ ఇచ్చారు. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి సెమీ టస్సా ఫ్యాబ్రిక్. అండ్ దీని బార్డర్స్ వచ్చేసి మనకి వన్ సైడ్ వచ్చి ఒక 3 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అండి. ఇది కూడా మనకి టెంపుల్ స్టైల్లోనే ఫినిష్ చేశారు. చూసారు, ఈ బార్డర్ కూడా మనకి టెంపుల్ స్టైల్లో ఫినిష్ చేశారు, టెంపుల్ బార్డర్ కింద. అండ్ దీన్ని కూడా ఒకసారి మనం క్లోజర్ లుక్లో అయితే చూద్దాం. చూడండి, మీకు కలర్స్ అండ్ బార్డర్ అన్నీ కూడా మీకు క్లారిటీగా కనిపిస్తాయి. సో దిస్ ఈజ్ ద ఫ్యాబ్రిక్ అండి. మనకి గ్రీన్ మీద బీజ్ కలర్ తోటి చిన్న చిన్నగా మ్యాంగో బూటీస్ అయితే డిజైన్ చేశారు. అండ్ బార్డర్ వచ్చేసి ఒక 7 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్. అండ్ ఈ బార్డర్లో వచ్చిన కలర్ గ్రీన్ వేరు, మనకి బాడీ కలర్ షేడ్ వేరండి. ఇది వచ్చి మనకి రామా బ్లూ షేడ్లో అయితే మనకి ఫినిష్ చేశారు. అండ్ ఈ అదర్ బార్డర్ వచ్చేసి మనకి కొంచెం బ్రిక్ షేడ్ ఆఫ్ రెడ్ తోటి అయితే మనకి ఫినిష్ చేశారండి. అండ్ కమింగ్ టు ద పళ్ళు,
పళ్ళు వచ్చేసి దిస్ ఇస్ ద పళ్ళు. మనకి ఇలా టిష్యూ పళ్ళులా డిజైన్ చేశారు. చిన్న పళ్ళుయే బట్ మనకి జెరీతో వీవ్ అవడం వల్ల మనకి టిష్యూ పళ్ళు అయితే రెప్లికాలా ఉందండి. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్. బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈస్ ద బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అండి. మనకి ఇలాగ బ్రిక్ షేడ్ ఆఫ్ రెడ్ తోటి అయితే ఫినిష్ చేశారు. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి స్మాల్ జెరీ బోర్డర్. సో యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్ మనం స్టిచ్ చేయించుకోవచ్చండి. సో దీని మీటర్స్ వచ్చేసి మనకి దగ్గరగా 85 to 90 పాయింట్స్ అయితే ఉంటుంది. సో యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాం అనుకోండి, లుక్ అయితే అదిరిపోద్ది. యూజువల్గా మనకి టైప్ ఆఫ్ బ్లౌజ్ మనం ఫ్యాబ్రిక్ హౌస్లోకి వెళ్ళినా కూడా మనకి దొరకవండి. సో యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్ కూడా మనం స్టిచ్ చేయించుకోవచ్చు. సో దిస్ ఈస్ ద అవుట్లుక్ ఆఫ్ ద సెట్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1950 ఫ్రీ షిప్పింగ్. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసే శారీస్ వచ్చేసి వామ్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకు కంఫర్టబుల్గా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ పార్టీ వేర్ శారీస్ ఇవన్నీ కూడా. అండ్ బ్రైట్ కలర్ కాంబినేషన్స్లో అయితే మనకి అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ ఈ కలర్ వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ షేడ్కి మనకి హాట్ పింక్ షేడ్తో అయితే ఫినిష్ చేశారు. అండ్ ఇవన్నీ కూడా మనకి కొంచెం గ్యాప్ బోర్డర్స్తో అయితే డిజైన్ చేశారండి. సో చూడండి, ఇది కూడా బాటిల్ గ్రీన్ విత్ హాట్ పింక్ షేడ్. అండ్ వన్ సైడ్ బార్డర్ వచ్చి మనకి చిన్న బార్డర్తో అయితే ఫినిష్ చేశారు, ఒక 3 inch ఆఫ్ జెరీ బార్డర్. అదర్ సైడ్ వచ్చేసి మనకి 8 inch ఉంటుందండి. ఈ గ్యాప్ బార్డర్ అయితే మనకి 8 to 9 inches అయితే ఉంటుంది. సో దీన్ని ఒకసారి మనం క్లోజర్ లుక్లో అయితే చూద్దాం. చూడండి, ఇవన్నీ కూడా మనకి జ్యువెల్ టోన్ షేడ్స్ అండి. సో పార్టీ వేర్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉన్నాయి. అండ్ ఈ షేడ్ వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ షేడ్తో ఫినిష్ చేశారు. అండ్ ఈ జెరీ కూడా మనకి గోల్డ్ జెరీ యూజ్ చేశారండి. అండ్ బార్డర్ వచ్చేసి గ్యాప్ బార్డర్, కొంచెం చిన్న గ్యాప్ బార్డర్ అయితే డిజైన్ చేశారు. మళ్ళీ దాని మీద మనకి మీనాకారి వీవ్ అయితే వచ్చిందండి. మీకు దగ్గరగా చూపిస్తున్నాం కదండి. సో అన్నీ కూడా మీకు క్లారిటీ ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే లైట్ వెయిట్ ఉందండి. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసి దిస్ ఈస్ ద పళ్ళు. మనకి ఇలా జెరీ పళ్ళు అయితే ఫినిష్ చేశారు. సో నేను ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. సో ఎక్కడన్నా మీకు థ్రెడ్ అవుట్కమ్స్ ఉన్నాయా, అవన్నీ కూడా మీకు డౌట్స్ ఉంటాయి కదా. సో థ్రెడ్ అవుట్కమ్స్ ఏం లేవు, చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ లైట్ వెయిట్ ఉంది. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈస్ ద బ్లౌజ్. మనకి ఫుల్ బ్రొకెట్ బ్లౌజ్ వచ్చింది హాట్ పింక్ షేడ్లో. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా గ్యాప్ బార్డర్తో అయితే డిజైన్ చేశారు. సో యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు. ఇంకా మగ్గం ఇవేమీ కూడా అవసరం లేదండి. బ్రొకెట్ కూడా చాలా నీట్గా ఫినిష్ చేశారు అండ్ ప్రీమియం క్వాలిటీ యూస్ చేశారు. సో దిస్ ఈస్ ద బ్లౌజ్. ఇది నాకు తెలిసి 1 meter అయితే ఉంటుందండి ఫ్యాబ్రిక్. దిస్ ఈస్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2150 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి మెజెంటా పింక్ షేడ్ తోటి ఫినిష్ చేశారు. సో ఇదండి శారీ లుక్ అయితే. మనకి మెజెంటా పింక్ విత్ బాటిల్ గ్రీన్ షేడ్తో అయితే మనకి ఇచ్చారు. అండ్ చిన్ని స్మాల్ జెరీ ఓవెన్ బుటీస్ అయితే మనకి టిల్ ద ఎండ్ వరకు, కట్టు చెంగు వరకు కూడా మనకి ఇదే ప్యాటర్న్ అయితే మనకి రన్ అవుతుంది. అండ్ వన్ సైడ్ బార్డర్ వచ్చేసి ఒక 3 inch ఆఫ్ జెరీ బార్డర్. అండ్ అదర్ సైడ్ బార్డర్ వచ్చేసి ఒక 8 to 9 inch ఆఫ్ గ్యాప్ బార్డర్ అయితే ఉందండి. మీకు ఒకసారి క్లోజర్ లుక్లో చూపిస్తారు చూడండి. ఈ కలర్ షేడ్ యాజ్ వెల్ యాజ్ బార్డర్ జెరీ అంతా కూడా మీకు ఐడియా వస్తుంది. సో ఈ కలర్ షేడ్ వచ్చేసి మనకి మెజెంటా పింక్ షేడ్లో ఉంది. అండ్ చిన్ని స్మాల్ జెరీ ఓవెన్ బూటీస్ అయితే ఇచ్చారు. అండ్ బార్డర్ వచ్చేసి మనకి గ్యాప్ బార్డర్ కింద డిజైన్ చేశారండి. దాని మీద మళ్ళీ మనకి మీనాకారి అయితే వీవ్ అయ్యింది. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసి దిస్ ఈస్ ద పళ్ళు అండి. మనకి ఇలా కాంట్రాస్ట్లో డిజైన్ చేశారు. చిన్న పళ్ళుయే బట్ ఇదంతా కూడా మనకి జెరీ ఓవెన్ పళ్ళు అండి. అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి దిస్ ఈస్ ద బ్లౌజ్ ఫ్యాబ్రిక్. ఇది మనకి 1 meter ఉంటుందండి బ్లౌజే. ఇదంతా కూడా మనకి బ్రొకెడ్ బ్లౌజ్ కింద అయితే వీవ్ అయ్యి ఉంది. కొంచెం జిగ్జాగ్ ప్యాటర్న్లో ఉంది. చూడండి బ్లౌజ్ చూడండి 1 meter ఉంది దగ్గరగా. చాలా పెద్ద బ్లౌజ్ ఇది. సో యాజ్ ఇట్ ఈస్గా మనం స్టిచ్ చేయించుకోవచ్చు. అండ్ ఒకసారి దీనికి ప్లీట్స్ అయితే పెట్టి చూపిస్తాను మీకు. శారీకి ఐడియా వస్తుంది కదా. నేను ప్రీవియస్ శారీకి నేను ప్లీట్స్ అయితే పెట్టలేదు. సో దీస్ ఆర్ ద ప్లీటింగ్ పోర్షన్. మంచి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఇది. సో దీస్ ఆర్ ద ప్లీట్స్. అండ్ కమింగ్ టు ద అవుట్లుక్. ఒకసారి అవుట్లుక్ అయితే చూపిస్తాను చూడండి. మనం బ్లౌజ్ పేరప్ చేస్తే సో దిస్ ఈస్ ద బ్లౌజ్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2150 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి టొమాటో రెడ్ షేడ్కి కొంచెం గ్రీన్ షేడ్తో అయితే ఫినిష్ చేశారండి.
సో ఇదంతా కూడా కొంచెం ఆరెంజ్ షేడ్ ఆఫ్ రెడ్ అండి, నాట్ మిర్చి రెడ్ అయితే కాదు. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా మనకి చిన్న చిన్న జెరీ ఓవెన్ బూటీస్ అయితే ఇచ్చారు. అండ్ వన్ సైడ్ బార్డర్ వచ్చేసి ఒక 3 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్తో అయితే మనకి ఫినిష్ చేశారు. సో ఇది కూడా మనం ఒకసారి క్లోజర్ లుక్లో అయితే చూద్దాము. ఇదండి కలర్ కాంబినేషన్, రెడ్ విత్ గ్రీన్ షేడ్తో అయితే ఫినిష్ చేశారండి. అండ్ దీని మీద కూడా మనకి స్మాల్ జెరీ బూటీస్ అయితే వచ్చాయి, చిన్న చిన్న జెరీ ఓవెన్ బూటీస్ అయితే వచ్చాయి. అండ్ బార్డర్ వచ్చేసి ఒక 10 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అండి. అండ్ ఇది కూడా మనకి గ్యాప్ బార్డర్ కింద డిజైన్ చేశారు. అండ్ మీనాకారి వీవ్ అయితే వచ్చిందండి ఇదంతా కూడా. అండ్ కమింగ్ టు ద పళ్ళు, పళ్ళు వచ్చేసి ఇలా కాంట్రాస్ట్లో డిజైన్ చేశారు. చిన్న పళ్ళు, జెరీ ఓవెన్ పళ్ళు. బట్ ఇదంతా కూడా మనకి బ్రోకెట్ స్టైల్లో వీవ్ అయి ఉందండి. క్వాలిటీ అయితే మనకి ప్రీమియం క్వాలిటీ జెరీ యూస్ చేశారు. చాలా మంచి లుక్ ఉంది. మంచి పార్టీవేర్ శారీస్ అండి, చక్కగా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్, బ్లౌజ్ కూడా చూడండి ఎంత పెద్దగా ఇచ్చారు. దిస్ ఈస్ ద బ్లౌజ్, గ్రీన్ షేడ్తో ఫినిష్ అయింది. ఇదంతా కూడా మనకి బ్రోకెట్ బ్లౌజ్ కింద డిజైన్ చేశారు. సో దిస్ ఈస్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2150 ఫ్రీ షిప్పింగ్. చూసారు కదండి ఈరోజు వీడియోలో శారీస్ అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నా. ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. అండ్ వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి బుక్ చేసుకోవాలి అనుకుంటే. మా వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద యాజ్ వెల్ యాజ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.